అటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. చేరవచ్చిన మీకు అందరికీ ఈ రాత్రి వేళ హృదయపూర్వకమైన వందనాలు, విజ్ఞాపన కూడికలు, దేవుని వాక్యాన్ని, చక్కటి పాటలు, ప్రార్థనకు సంబంధించినటువంటి పాటలు మనము గానం చేయగలిగాం. ఉదయం ఒక వాక్యం, మధ్యాహ్నం ఒక వాక్యాన్ని, తిరిగి రాత్రి వేళ ప్రార్థన కూడికను మరొక వాక్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. బంగారుపాలెంలో దేవుని యొక్క బంగారు మాటలోనే భాగ్యం దేవుడు తన జనాంగానికి ఇచ్చాడు. అందును బట్టి మనం ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. బంగారు కంటెను అపరంజు కంటెను కోరదగినది, మేలిమి బంగారు కంటెను విలువైన వాక్యాన్ని మనం ఈరోజంతా విన్నాం. అందులో బట్టి నిజంగా ప్రభుని మనం ఎంతగానో హర్షించి ప్రభుని కొనియాడి ప్రభుని కీర్తించబద్దులం. మంచిది. దేవుని వాక్యము నుంచి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో ప్రార్థనకు సంబంధించబడిన వాక్యాన్ని మనం చదువుకుందాం. తీయగలిగిన వారు, తీసిన వారు కూడా చదవడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము, నిత్యముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరికీ దక్కించుకుందామని సెలవిచ్చాను. ప్రభు తన మాటలు మన వినికిడులు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడినట్టు వాక్యం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. మీ స్వరక్తి మీ సంపాదించబడినటువంటి ఈ సంఘం అనగా బంగారుపాలెం క్రైస్తవ ప్రార్థన మందిరములో నాయన, ప్రార్థనకు సంబంధించబడినటువంటి మీ వాక్యమును మాతో మీరు మాట్లాడి వినిపింపచేసి, అయా ఈ వాక్యము ద్వారా మేము బలపరచబడిన ఆయన మీ మీద ఆధారపడి మీ యొద్ద విచారణ చేసి మేలు పొందుకునే భాగ్యాన్ని చెరివచ్చిన వారికి మీరు మాట్లాడి వినిపించి సహాయం చేయమని, నిలుబడిన వాడిని పక్షాన మాట్లాడమని యేసుక్రీస్తు నామమును బట్టి వచ్చిన భాగం కొరకై మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇక్కడ మనం చదువుకునేటువంటి వాక్యం చూస్తే దావీదును గూర్చి మనము చదువుతున్నాం. దావీదు ఎక్కువగా తన కీర్తనలో ఎక్కువగా ప్రభువుని స్తుతించి ప్రభువుని ఆరాధిస్తూ తను ఎక్కువగా ప్రార్థన చేసేవాడిగా చూస్తాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మూలవాక్యం అంటే ప్రారంభంలో చదివేదాన్ని ఏమంటారంటే మూలవాక్యం అంటారు. 30వ అధ్యాయము 8వ వచనంలో యెహోవా యొద్ద విచారణ చేయగా, ఇక్కడ ఎవరు విచారణ చేస్తున్నారు? వినాలి, మా తలెత్తి వినాలి. ఎవరు దగ్గర విచారణ చేస్తున్నారు? యెహోవా దగ్గర విచారణ చేస్తున్నారు. ఎవరు విచారణ చేస్తున్నారంటే దావీదు రాజు విచారణ చేస్తాడు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు విచారించాలి, ఎందుకు అడగాలి, ఎందుకు చెప్పాలి, ఎందుకు బతిమలాడాలి, ఎందుకు గోజారుకోవాలి? ఈయన ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం చదివితే ఈయన రాజుగా సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఎంత వైభవం అతని జీవిత విధానంలో చూస్తాం. అయితే అడవిలో ఉన్నవాడిని అంతఃపుర వైభవం ఇచ్చాడు, కానీ తాను దేవుని దగ్గర విచారిస్తున్న అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుని దగ్గర విచారం చేస్తున్నానంటే ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇందులో 30వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని వారు తీసుకుని వెళ్ళిపోయారట. తర్వాత దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడినట్టు భార్యను కుమార్తెలు చెరలోనికి పోయి ఉండరని చూచి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు. ఒక రాజుగారు లేకపోతే దావీదు గారు ఏడుస్తున్నాడు. మామూలుగా ఎవరు ఎక్కువగా ఏడుస్తారండి? ఈయనలో స్త్రీలు ఎక్కువగా ఏడవాలి, కానీ ఇక్కడ ఎవరు ఏడుస్తున్నారు? పురుషుడు ఏడుస్తున్నాడు. ఆయన పేరేమంటే దావీదు. అసలు ఎందుకు ఏడుస్తుంటే తన కుటుంబము, తన గ్రామము, తన దేశం ఏమైంది? అనేకులకి పట్టబడింది, అగ్నిగంధకాల చేత కాల్చబడినదని కూడా పై వచనంలో మన కింద వచనాలు చూస్తాం. అంటే పట్టణము తగలబడింది, కుటుంబస్తులు లేరు, తన కుటుంబం లేరు, తన పిల్లలు లేరు.
అంటే ఎంతగా ఏడుస్తున్నాడో చూడండి. ఇప్పుడు దావీదుకి వివాహం అయిందా లేదా? అయిందిగా, పిల్లలు ఉన్నారుగా. తన బిడ్డలు బాగలేకపోతే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఏమంటే ప్రశాంతంగా నిద్రపోగల? కొడుక్కి ఏదైనా ఒక ప్రమాదం జరిగితే తల్లి విలువలాడిపోతాడు, తల్లి విలువలాడిపోతుంది, తండ్రి విలువలాడిపోతాడు. మరి తన బిడ్డలు, తన భార్య అందరూ కూడా చెరగొని పోతే, పట్టుకొని పోతే దావీదేమన్నా ఆనందిస్తున్నాడా? లేదు, బాధపడుతున్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, అంగళారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, విలపిస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, అంతగా ఏడ్చిన తర్వాత తాను చేసిన పని మనం అర్థం చేసుకోవాలి. మానవుడిగా ఉన్నప్పుడు ఏమండి కన్నపేగు తరిగిపోతుంది అంటారు. శరీరంగా ఉన్నాం కదా, ఈ భౌతికంగా జీవిస్తున్నాం కదా. ఒక ఆయన ఉప్పు కారం తింటే ఊరికే ఎట్లా ఉండగలరు బ్రదర్ అన్నాడు. ఉప్పు కారం తింటే ఊరికే ఎలా ఉండగలంటాడు. నిజమే. సవిసారి లేని మన్నా అన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు మనం ఏం తింటున్నాం? ఉప్పు కారం బాగా తింటున్నాం. అందుకే మనకు రోషాలు, పాసాలు ఎక్కువ. ఒక మాట అంటే తట్టుకోలేము, ఒక మాట అంటే ఒప్పుకోలేము. మనిషి జీవితం అలాగైపోయింది. అయితే తన కుటుంబం కొరకే తను అంగలారుస్తూ ఏడుస్తున్న విధానాన్ని చూస్తున్నాం. ఎంతగా ఏడ్చంటే చెప్పలేనంతగా ఏడ్చాడు, దుఃఖం వెళ్ళబుచ్చే విధంగా ఏడ్చాడు. అసలు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు. ఏడ్చి ఒక మంచి పని చేశాడు. ఆ పని ఏంటో తెలుసా? తన దేవుడిని యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకుని అని బైబిల్ రాయబడి. అమ్మా, కొంతమంది మన 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 మిత్రులు, మన ఆప్తులు కోల్పోతే ఏడను కొంచెం వదిలే ఏడ్చి ఆమె తన బాధని వెళ్ళబుచ్చుకొని తర్వాత దేవుని వాక్య చేత వారిని మనం బలపరుస్తాం. ఇక్కడ తన దేవుడిని యెహోవా నామమును బట్టి ధైర్యం తెచ్చుకుని దావీదు ఒక పని చేశాడు. ఏం పని చేశాడు అంటే, ఇప్పుడు మనం చదువుకునే 8వ వచనం ఏం చదివాడు? యెహోవా యొద్ద దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అదే అర్థం. దేవుడికి చెప్పాడు, దేవుడికి విన్నవించుకున్నాడు, దేవుని దగ్గర అడుగుతున్నాడు. అయ్యా, పరిస్థితి అంతా కూడా నీకు తెలుసు కదా నాయన, ఇప్పుడు అందరూ ఎట్టయిపోయారు నీకు తెలుసు కదా ప్రభువా, నేను ఎవరికి చెప్పుకునేదయ్యా, నేను ఎవరికి చెప్పుకునేది? ఒక మాట ఇలా ఆలోచన చేద్దాం. దావీదు సింహాన్ని చీల్చినవాడు, ఫిలిష్తీయుని గొల్యాతును చేల్చగలిగిన వాడు, ఇతన్ని చేల్చలేడా? వీళ్ళతో యుద్ధం చేయలేడా? కొన్ని సందర్భాలు మన బలం, మన జ్ఞానం పనికిరావు. ఎప్పుడు ఒకే విధం కాదు. పిల్లకాయలమో ఆనాటి కాలంలో, నాటి కాలంలో నువ్వు ఇంకా నాట్లో ఉన్నవి, ఇప్పుడు క్లాస్ అన్నాడు. నాటు కాదు, క్లాసు. మీ తరం పోయింది, ఇప్పుడు కొత్త తరంలో మేము ఉన్నాం, టెక్నాలజీ రంగంలో మేము ఉన్నాం. పాతకాలం మాట్లాడిన పాతకాలపు ఆలోచన ఇంకానా. రాత్రి మంత్రస్థానాల గురించి చెప్పాను వాక్యం. మంత్రస్థులు యెహోవాకు భయపడిరి అని వాక్యం చెబుతూ వస్తూ ఆ మంత్రాంశాలు చరిత్ర చెబుతున్నాను. ఇప్పుడు ఈరోజు మంత్రస్థానాలు ఎవరు తెలుసా? నర్సులు. ఆలోచన చేయండి, అంశం దాటిపోతున్నాం. దేవుని వాక్యం చూద్దాం. యెహోవా దగ్గర విచారణ చేసిన అనుభవం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడో ఏం చేశాడు తెలుసండి? దేవుడు ఆ యొక్క ప్రార్థనను విన్నాడు. కొన్ని సందర్భాలు మన బలం, మన జ్ఞానం పనికిరాదో మనం ఎవరికి చెప్పాలి? ఏది జరిగినా మన పాట కూడా పడతాం కదా, ఎన్ని తల్లచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆయన చిత్తానికి అప్పగించి దావీదు రాజు ఏమంటాడయ్యా, ఈరోజు నీ దగ్గర అడుగుతానంటే దేవుడు ఏం చేశాడు చూడండి. ఇందులోనే 30వ అధ్యాయంలోనే సమయంలో మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం, ఇలాగూ అమాలేకులను దోచుకుని పోయినదంతటిని తిరిగి తెచ్చుకునను. తర్వాత చూడండి, అంటే కూర్చుకున్నాడు, బాగా తక్కువ కాకుండా కూర్చుకున్నాడు, ఏది వదలకుండా కూర్చుకున్నాడు, అన్నీ తెచ్చుకున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు, అన్నీ తెచ్చుకున్నట్టుగా చూస్తున్నాం. ఈ కార్యం జరిగించబడ్డానికి, తెచ్చుకోవడానికి, కూర్చుకోవడానికి దావీదు ఏం చేశాడు? మీరు చెప్పాలి, చెప్పాలి. తను ఏం చేస్తాడు? దేవుని దగ్గర విచారణ చేశాడు. నా టాపిక్ అంశం అది. దేవుని దగ్గర విచారణ లేక ప్రార్థన చేశాడు. అంశం విచారణ అని రాయబడుతుంది. దేవునికి చెప్పాడు, అయ్యా నాకు ఇలా ఉందయ్యా,
సమకూర్చాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావేమో, దావీదు లాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నావా, అటు కన్నీళ్ళ గుండా వెళుతున్నావా, ఆప్తులు కోల్పోయావా, అండ కోల్పోయావా, నీ సహాయం పోయిందా, నీ అక్కర పోయిందా, నువ్వు వ్యాధుల్లో ఉన్నావా, నువ్వు దుఃఖములో ఉన్నావా, నువ్వు అంగలార్పులో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, అవసాన కాలంలో ఉన్నావా, ఆకలి దప్పుల్లో ఉన్నావా, ఈ రాత్రి దావీదు చేసిన పని నువ్వు చెయ్యి. ఏం చేశాడు దావీదు? తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తానే తెచ్చుకుని దేవుని దగ్గర విచారం చేశాడు. ఖచ్చితంగా దేవుడు అతనికి ఏం చేశాడు? సమకూర్చాడు. ఏదైతే పోగొట్టుకోడో తక్కువ కాకుండా ఎక్కువ తెచ్చుకున్నట్టు అర్థం. అది తక్కువ కాకుండా తెచ్చుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. సమకూర్చుకున్నాడు. మరొక మాట చూద్దాం రండి. దావీదు జీవితాల్లో సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం, నేను ఫిలిష్తీయులను వెళ్ళి హతము చేయుదును అడగగా విచారణ చేయగా అర్థమైందా? మళ్ళా ఏం చేస్తాడు ఇక్కడ దావీదు? మీరు చెప్పాలమ్మా, అయ్యా మీరు చెప్పాలి బాబు. దావీదు ఏం చేస్తాడు? రెండోసారి మళ్ళా విచారణ చేస్తాడు. ఇక్కడ మాకు సంఘటన జరిగింది. కీలాను రక్షించమని చెప్పడానికి ఏం చేశాడు? విచారణ చేస్తూ ఉంటే తర్వాత ఏం చేశాడండి? మొత్తం మీద అన్నిటినీ ఏదైతే చెప్పాడో 5వ వచనం చూడండి, ఆయన చివరి లైన్. 5వ వచనం చివరి లైన్ అది. ఇప్పుడు ఏం చేశాడు? దావీదు విచారణ చేస్తే రక్షించుకున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వెందుకు రక్షించబడవు? నీకెందుకు జరగదు? నీకెందుకు రాదు? నీకెందుకు కలగదు? నువ్వెందుకు తెచ్చుకోలేవంటే నీలో దావీదు లాంటి ధైర్యం లేదు, నీలో దావీదు లాంటి ప్రార్థన ఒకవేళ తక్కువైందేమో, అందువల్ల అది కుంటుపడింది. దేవుని దగ్గరికి వెళ్ళినవాడు దేవుడు ఉన్నాడు, తను వెతుకువానికి ఫలము దయచేవాడు అని మనం ఏం చేయాలంట? బైబిల్ మీరు ముగించాలి. నమ్మవలను కదా, మీరు నమ్మాలి. మన దేవుడు ఇచ్చేవాడని, మన దేవుడు నడిపించేవాడని, మన దేవుడు కూర్చేవాడని, మన దేవుడు రక్షించేవాడని, ఆయన పేరు ప్రభుని యేసుక్రీస్తుని నువ్వు నమ్మాలి. అందుకన్నాడు కదా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం అన్నాడు. అంటే సమస్తం అంటే ఇంకా దాంట్లో ఏమైనా రాసుకో. నీ నమ్మకంలో సరిగ్గా లేదు కాబట్టి నువ్వు ఒమ్మైపోతున్నావు. నమ్మినోళ్ళకి నమ్మినంత నమ్మినోళ్ళకి దుమ్ము అన్నట్టు ఒక ఆయన. నమ్మకపోతే నీకేముంటుంది? దుమ్మే. అది నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఇది ఒక మంచి రైమింగ్. నమ్మితే సొమ్ము, నువ్వు ఒమ్ముగా ఉండవు, ఉమ్మివేయబడవు, దేవుని దక్కించుకుంటావు, నువ్వు అనుకునే సొమ్మును సంపాదించుకుంటావు. అయితే నమ్మాలి. యేసు ప్రభు నువ్వు ఎంతగా నమ్మితే అంతగా నేను కాపాడతాడు, నువ్వు ఎంతగా నమ్మితే అంతగా రక్షిస్తాడు. మా దగ్గర ఉన్న కీబోర్డు సాల్మాన్, తన పరిస్థితులు ఫస్ట్ డెంగ్యూలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు సాల్మాన్ నువ్వు నమ్ము, దేవుడు ఖచ్చితంగా నీ రోగాన్ని బాగు చేస్తాడు. రుయాలో తిరుపతి హాస్పిటల్లో చిల్డ్రన్స్ వార్డులో తను 8వ తరగతి 7వ తరగతిలో పడుకున్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తే తాను బ్రతికించబడ్డ డెంగ్యూ జ్వరంలో. నాతో కూడా సేవ చేస్తామని చెప్పాను. అలాగూ మేమిద్దరం అనేక స్థలాలు తిరిగి ప్రభు నమ్మి సేవ చేస్తూ ఉన్నాం. ఆ రోజు వాగ్దానం చేసావు, నువ్వు నమ్ము, నేను నమ్ముతున్నాను, నాతో కూడా నువ్వు సేవ చేస్తావు. అది నా వాగ్దానం. వాడికి దేవుడు నిన్ను పలికిస్తున్నాడు, నువ్వు నాతో కూడా వెంబడిస్తావు. నమ్ముతావా? నమ్ముతానన్నా? అయితే ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేద్దాం. విచిత్రం ఏంటో తెలుసా? తనతో ఉన్న చుట్టూ వారందరూ కూడా చనిపోతే వీడొక్కడ మాత్రమే బ్రతికించబడ్డాడు. మమ్మల్ని బ్రతికించని దేవుని సమాజంలో, లోకంలో, పాపంలో చనిపోతున్న వారిని, విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నవారు, మృతులుగా జీవిస్తున్న వారిని లేపి బ్రతికించడానికి పరిచర్య. అర్థం చేసుకోండి. ఆత్మల రక్షణ కొరకై ఆరాటం. సంఘం అడుగొట్టిపోయినటువంటి విశ్వాస జీవితానికి ఊరట కలిగించాలి. ఎర్రటెండలో వచ్చేవాడికి చల్లటి ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ నీళ్ళు బా, అన్నం ముందు నీళ్ళు అన్నా దప్పికు నీళ్ళినా, అలాగ నువ్వు ఇవ్వడానికి ప్రయత్నించాయి. నీ సంఘంలో అలాగెవరైనా ఉన్నారా? ప్రార్థన చేయి. కొన్ని ఆత్మలు రక్షించడానికి నీ ప్రార్థన ద్రోహతను పడుతుంది. నువ్వు ప్రార్థన చేసేటట్టుగా చెయ్యి, నమ్మకంతో చెయ్యి, నిరీక్షణతో చెయ్యి, దేవుని దగ్గర విచారించి చెయ్యి. తప్పనిసరిగా ఎటువంటి రోగనమైనా రక్షించే స్థితిలో దేవుడు ఉంచుతాడు.
దావీదు జీవితాన్ని గురించి మనం చదువుతున్నాం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం రండి. మరొక మాట 3వ విచారణ. యోధా పట్టణంలోకి నేను పోదునని దావీదు యెహోవా యొద్ద పట్టణానికి పోదామా వద్దని విచారణ చేయగా, చూడండి, పర్మిషన్ అంటే దేవుని చిత్తానికి లోబడుతున్నాడు. అయ్యా వెళ్ళమంటావా వద్దంటావా, చేయమంటావా చేయవద్దంటావా, పొమ్మంటావా పోవద్దంటావా? మనమైతే ఏం చేస్తాం? మనం వెళ్ళిపోతాం అంటాం. ముందు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు వెళుతున్నప్పుడు ప్రార్థన, నువ్వు వస్తున్నప్పుడు ప్రార్థన. లోకం నమ్మదగినవి కావు. మేము వెళుతూ వస్తున్నాం. మన పూతలపట్ల మీటింగ్ చేస్తాం. నేను ఆనంద ప్రసాద్ అన్న మరుసటి రోజు యాక్సిడెంట్ అయింది. కాలు పడుకొని 2 వారాలు హాస్పిటల్లో ఉన్నాడు. బ్లడ్ రెస్ట్లో ఉన్నాడు అన్నప్పుడు. ఏ రోజు ఏది ఎవరిని ఎలా వరిస్తుందో ఎరగం. అయితే దేవుడు మహాకృప ప్రమాదం తప్పించాడు. ఆలోచిస్తున్నారా? కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు తప్పించబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొద్దిపాటి బలహీనత అంతే. ఈరోజు మనం ఏ పని పూనుకున్నా ఏం చేయాలి? ముందు దైవ చిత్తానికి, బ్రదర్ మేము గృహప్రవేశం పెట్టుకున్నామా, ఆ డేట్కి మీరు వచ్చి ప్రార్థన చేయండి. మీరు డేట్ ఇవ్వాలి, మేము డేట్ ఇవ్వాలా? మీరు డేట్ ఇవ్వాలి, మేము డేట్ ఇవ్వాలా? మేము ఎవరికి ప్రతినిధులు? ఏమండి, దేవుని దగ్గర, భగవంతుని దగ్గర, పూజారి దగ్గర పోయి ఏమేమి లోకం ఇస్తుందండి? అర్థమవుతుందా? ఈరోజు సేవకుల దగ్గర, పెద్దల దగ్గరికి వాళ్ళ డేట్ అడిగే వాళ్ళు లేరు ఈ దినాల్లో. అంతా వాళ్ళ ఇష్టం. బ్రదర్ మేము కొనుక్కుంటున్నామా, వీలుంటే రండి, సరే లేకపోతే పర్వాలేదులే అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనం అలాంటి వారగా ఉండకూడదు. దేవునికి విరోధమైన పనులు చేయకూడదు. ఏది చేసినా దేవునికి లోబడి, సేవకులకు లోబడి, సంఘానికి లోబడి, పెద్దలకు లోబడి, దైవ చిత్తానికి లోబడి ప్రార్థన చేయాలి. ఒకళ్ళు ఇల్లు కట్టాలి, బ్రదర్ మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం, మీరు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే మీరు ప్రారంభించండి. మందిరం ప్రారంభించాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి. పాపకి పేరు పెట్టాలనుకుంటున్నాం, ఏం చేయాలి? రండి అని పిలుస్తాను అనుకో, పేరు ఎవరు పెట్టాలి? చెప్పండి అమ్మా. మీరు పెట్టాలా, మేము పెట్టాలా? బ్రదర్ మేము ఇది అనుకుంటున్నామంటే, నువ్వు అనుకుంటే మమ్మల్ని ఎందుకు పిలుస్తావు? ఇంకా ఎందుకు పిలుస్తావు? మీరే ముందే చెప్పేస్తుంది, చీటీలో రాయిచ్చేస్తుంది, మేము ఇలా అనుకున్నాం, మీరు ఈ పేరు పెట్టండి. సేవకుడు ప్రార్థన చేసుకుని వచ్చి ఆ రోజు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు పెట్టారు. అబ్రాహాములు ఆడా, ఇస్సాకులు ఆడా, ఎన్ని పేరు అంతా ఆ పేర్లు ఇంకోటి జాయింట్ చేస్తున్నారు. వీళ్ళు పెట్టేది కాకుండా ఇంకోటి జాయింట్. ఎక్కడ లోపడుతున్న దేవుని చిత్తానికి, పెద్దలకి, సేవకులకి? ఆ కాలం కనుమరుగు. ఆ రోజు బ్రదరోలు ఏం పెడితే ఈరోజు సరే మీరు పెట్టేసి పోండి బ్రదర్ అంటే, మళ్ళీ మనం ఎప్పుడు పోయినా అనుకో, పండు, లడ్డు, ఇది ఒక డైలాగు. మనం పెట్టిన పేరు ఏమైంది? ఏమండి, మనం పెట్టిన పేరు, నేను ఒకటి అభిషేక్ అని పెట్టాను పేరు. ఏం పెట్టాను? అభిషేక్. దేవుని చేత ఏమండి ప్రార్థన చేసేవాడికి ఆ పేరు పెట్టచ్చు. ఒక అమ్మాయి పేరు హవీలా అని పేరు పెట్టాం. బంగారం. ఏమండి, ఆ ఇంటికి బంగారం. ఆ పేరుకు అర్థం ఆది కాండంలో ఉంది 4. ఇవన్నీ కాదు, కానీ ఇక్కడ అంశం ఏంటో తెలిసిన, మీరు ఏది చేసినా సంఘముతో, సేవకులతో కలిసి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఒక పనిని మీరు ప్రారంభించాలి. అది ఎవరు చేశారు? దావీదు. అయ్యా మేము వెళ్ళాలి వద్దా, మేము పోవాలా వద్దా, దైవ చిత్తాన్ని కనుక్కొని మనం వెళ్ళాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలిసిన, తప్పనిసరిగా ఆ దైవ చిత్తాన్ని దేవుడు నెరవేరుస్తాడు. మరొక మాట చదువు రండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. చూడండి, మళ్ళా ఏం చేస్తాడు దావీదు? చెప్పాలి మళ్ళా విచారణ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్నో విచారణ ఇది ఎన్నో జడ్జిమెంటు? ఎన్నోదా? 1, 2, 3, 4వ జడ్జిమెంట్కి వచ్చాం. 4వ విచారణ. మళ్ళా ప్రతి పరిస్థితిలో ఎవరి మీద ఆధారపడుతున్నాడు? తన బలం, తన సైన్యం, తన మరి రాజ్యం ఏది కాదు, అదేది అక్కడికి రాదు. ఈరోజు మీరంతా జుట్టుకొనిచ్చా, బ్రదర్ హాస్పిటల్ పోయి వచ్చినామా, తగ్గలేదా, మీరేమైనా వచ్చి వీలుంటే ప్రార్థన చేస్తారా? అప్పుడు మేమేమనాలి? వీలు లేదులే అనాలి. అంటే మళ్ళీ మీరు కూడా లేని పొడుస్తారు.
మేమేం చేస్తున్నాం, దానికి తగ్గి లోబడి అమ్మా అట్ట కాదు. ముందు ఏదైనా బాగలేదా, మీరు రాలేని పరిస్థితుల్లో ఫోన్ చేసి బ్రదర్ బాగలేదు బ్రదర్ ప్రార్థన చేయండి. ఇంకా ఎప్పుడు మారుతాం? కాలం మారుతుంది కానీ మనం ఎప్పుడు మారేది? ప్రసంగాలు వింటున్నాం, పద్ధతి తీరు ఎప్పుడు మారేది? ఇంకా సత్యన బ్రతుకునే బ్రతుకుతామా? జీవిస్తున్నాను పేరు మాత్రమే ఉంది కానీ మీరు ముగించండి. మృతులాగా ఉన్నారా బ్రతికిన వాళ్ళు సచ్చిన వాళ్ళు తెలుసుకో. మన బ్రతకాలి ప్రభువులో, అనేకులు బ్రతికించాలి, నువ్వు వెలగాలి, అనేకులు వెలిగించాలి. నీ దీపం ఆరిపోకూడదు, ప్రభువులో వెలిగించబడేటట్టుగా ఉండాలి. యెహోవా యొద్ద విచారణ చేయగా అతడు జరిగిన కార్యం తెలుసండి, ఇతడు విజయం పొందినట్టుగా చూస్తున్నాం. 21 వచ్చిన చూద్దాం, అక్కడే 5:21. ఫిలిష్తీయులు తమ బొమ్మలచ్చట విడిచిపెట్టిపోగా అది పట్టుకునంటే మొత్తం తెచ్చుకుని ఇప్పుడు విజయం గెలిచారు. దేవుని దగ్గర విచారం చేస్తే సమకూర్చబడతాం, దేవుని దగ్గర విచారం చేయబడితే రక్షించబడతాం, దేవుని దగ్గర విచారం చేయబడితే దైవ చిత్తమును బట్టి వెళ్ళగలుగుతాం, దేవుని దగ్గర విచారం చేయబడితే విజయం పొందుతాం. అందుకే దేవుని దగ్గర ఏం చేయాలి? విచారం చేయాలి, అడగాలి, పర్మిషన్, ఆస్క్ పర్మిషన్. నేరుగా పోయేదానికి ఇదేనా ఏమండి సత్రాలు కాదు, ఇది దేవుని మందిరం. ఇష్టం వచ్చినప్పుడు రాకూడదు, ఇష్టం వచ్చినప్పుడు లేచిపోకూడదు. ఒకసారి లోపలికి వచ్చావా ఏం చేయాలా? పిల్లోడు స్కూల్లోకి వచ్చాడు అనుకోండి, మళ్ళీ వాడు స్కూల్ బెల్లి కొట్టేదాకా లోపల కూర్చుంటాడు. ఈరోజు అలా కాదు, అవసరానికి ఉన్నామా మళ్ళీ గబగబా నిలిపోయినా కాదు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే కూర్చొని పరిపూర్ణంగా వెళ్ళాలి, అసంపూర్ణంగా మందిరం నుంచి వెళ్ళకూడదు. ప్రభు కొరకు సమర్పించుకోవాలి. దేవుని దగ్గర విజయం పొందాలంటే ప్రభుతో గడపాలి, ప్రభుని అనుభవించాలి, ప్రభుతో జీవించాలి, ప్రభు మీద ఆనుకోవాలి. ఆనుకుంటున్నావా అమ్ముకుంటున్నావా? మన జీవితాలు ఆలోచన చేయండి. లోకాన్ని ఆనుకొని అమ్ముకుంటున్నా జీవితాలు. లోకాన్ని నమ్ముకున్నావా అమ్ముకున్నావా, నీకు అపాయం నీ వెంట తాండమాడుతుంది. దేవుని మీద ఆనుకొని దావీదు ఎన్ని పరిస్థితులు తనకు ఉన్నప్పటికీ కూడా తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర పర్మిషన్ అడుగుతూ దేవుని దగ్గర విచారణ చేశాడు. ఆ విచారణలో ఎప్పుడైనా ఓడిపోయాడా? దేవుడికి జవాబు ఇవ్వలేదా? ప్రతి చోట అడిగిందల్లా ఇచ్చాడు. నీకు అడిగింది కావాలంటే ముందు ఆయన చిత్తము ఆయనకి నచ్చితే నీకు ఇస్తాడు. అదే అడగాలే కానీ ఏదైనా ఇచ్చేస్తాడంట. చూడు, ఇది పాట కాదు, ఇది లోకం చేసే ఆట కాదు. ఇది దేవుని దగ్గర నువ్వు ఎలా ఉండి అడగాలంటే నువ్వు ఆయనకి తగినట్టుగా ఉండి అడగాలి. అడిగితే ఇచ్చేస్తాడు కదని ఇష్టానుసారం తిరిగి ప్రభువా అంటే కుదరదు. దాని దగ్గర కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపములు వలి ప్రభుకి ఇష్టంగా బ్రతికితే నీకు ఇస్తాడు. అది నీ ఇష్టంగా తిరిగేసి వచ్చి మోకరించి ప్రభువా నా కష్టం నీకు తెలీదా, నా కన్యలు నీకు తెలీదా? ఎందుకు తెలీదా? ఆయనకా అన్నీ తెలుసు. అంతర్యం ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. లోపల నవ్వుకుంటే గుడారములో దేవుడు గమనిస్తాడు. మనం అనుకుంటున్నాం దేవుడు ఏడుండాలి అనుకోవద్దు, మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. మన మధ్యలో సంచరించిన దేవుడు. ఆలోచన చేద్దాం. చివరిగా చూడండి, విజయం పొందినట్టుగా చూస్తూ ఉన్నాం. కీర్తన 34వ కీర్తన 4వ చరణం. అక్కడేం రాయబడి చూద్దాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. అది నాకు కలిగిన భయమన్నిటిలో నుండి. అబ్బా, మొత్తం ఈరోజు ఎవరి గురించి చదువుకున్నాం? ఏంది బూడిదలు పోసిన పన్నీరు లాగుంది ఇది మొత్తం. ఇప్పుడు ఎవరి గురించి చదువుకున్నాం మనం? దావీదు గురించి. ఏం చేశాడు దావీదు? ప్రతి విషయంలో మన అంశం ఏం పెట్టుకున్నాం? విచారణ అని పెట్టుకున్నాం. హెచ్చరిక, జాగ్రత్త, ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో. ఈ వాక్యాన్ని బట్టి మనం ఏమవ్వాలి? ఈరోజు ఏమవ్వాలా? మారాలి. మనం అలా చేయడానికి ప్రయత్నం చేయాలి, అలా కంకణం కట్టుకోవాలి, అలా పూనుకోవాలి. దావీదు నమ్ముతున్న దేవుడు ఈరోజు నువ్వు నేను నమ్ముతున్న దేవుడు వేరే ఒకటేనా? నిన్న నేడు నిరంతరం అది ఒకే రీతిగా ఉన్నవాడు, ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మహిమ కలిగిన వాడు. ఆకాశాన్ని భూమికి మధ్యవర్చి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు. ఈ లోకానికి నీ కొరకు వచ్చాడు. నీ భయములన్నీ, నీ పాపాలన్నీ, నీ దోషాలన్నీ, నీ రుణాలన్నీ, నీ అపవిత్రత అంతా కూడా
నీ బ్రతుకు, రోత బ్రతుకు, పాత బ్రతుకు అన్నిటినీ రూపుమార్చడానికి పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. నీ కొరకు రక్తం కార్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరు ఇవ్వగలరండి? నీ కొరకు రక్తం ఇచ్చే దేవుడు ఎవరు? నిన్ను ప్రేమించే దేవుడు ఎవరు? నిన్ను ఆలన పాలన ప్రతి అవస్థలో నేనున్నానేవాడు ఎవరు? తల్లి అయినా మరుచునేమో, కానీ నేను నిన్ను అది మరవని దేవుడు, విడవని దేవుడు ఆయన. మోషతో అన్నాడు, ఇదిగో నేను నిన్ను విడవను, నేను మాట్లాడతాను, బయలుదేరు. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు లోకం చేయి విడిచిన నేను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన మనతో ఉంటే ఆయన చెయ్యిని విడిచిపెడుతున్నాం. దావీదు ప్రతిరోజు అడవిలో ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడండి? అంతఃపురంలోకి వచ్చాడు. కారణం ఏంటి? కారణం ఏం చెప్పండి? అతని వైభవానికి, అంత వైభవానికి గల కారణం ఏమిటి? అది ఇంకొక మాట, అక్కడికున్న మాటకు వస్తే, దీన్ని దాటి అక్కడికి వస్తే, తన దేవుని నామం కొరకు నిలబడ్డాడు. ఆ ఫిలిష్తీయుని జయించడానికి, దేవుని నామం దూషించబడడానికి ఇష్టం లేదు. దేవుని నామం ఘనపరచబడాలి. అసలు అన్నలకు లేని భాగ్యం, ఉద్యోగం చేస్తున్నారు అన్నలు, యుద్ధ భూమిలో ఉన్నారు, వారికి లేని ధన్యత ఇప్పుడు అన్నలందరూ ఉద్యోగస్తులు. తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగమా? వాళ్ళు ఏలే ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అన్నలకి ఎట్టుంటుందా? ఎట్టుంటుంది ఒకసారి ఊహించుకోండి. మనమే మన ఇంట్లో చూద్దాం. మన ఇంట్లో మన చెల్లె కోటీశ్వరాలు ఉండిందనుకో, మనం పేదవారు ఉంటే రోజు కడుపులో ఏముంటుంది? ఏముంటుందంటే ఉండే వాళ్ళకు ఉంటుంది, కానీ బయటికి చెప్పలేదు కదా, ఎక్కడ రాయబడలే కదా, ఆ విషయాన్ని రాయబడలా. ఆలోచన చేద్దాం. బైబిల్ అంటది, ఎదుటి వాడిని చూసి ఓర్వలేని తనం కూడా పాపమే. అబ్బా అని అనుకోవడం కూడా, ఎట తెచ్చాడో, ఎట్ట కట్టుకుండా, అన్న చూడ బిల్డింగ్ సూపర్ కట్టాడు, అన్న ఎట్ట కట్టాడో నీకెందుకు ఆ కథ, మోసేవాడికి తెలుసు బరువు. ఇవన్నీ వింటని విషయాలు. అన్న ఎట్ట కట్టుంటాడబ్బా, ఏటని తెచ్చుంటాడు. పరుల విషయాల్లో మనం ఏం కూడదంట? పరుల విషయాల్లో మనం పాలివారమై, పరులోపు విషయం అంటే పాపం విషయంలో పాలివారం ఉండదు. ఎదుటి వారి విషయాల్లో మనం జోక్యం చేసుకొని వాళ్ళు ఆలోచన చేసి మన జీవితాల పాపాలు తెచ్చుకుంటున్నాం. తద్వారా మన ప్రార్థన వినకుండా పోతాడు. యోహాను సువార్తలో రాయబడి 9:31 పాపుల మనవి నేను ఆలకింపను. ఎదుటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన 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 సంఘం మనం ఎవరండి? ఏ ఊరి వారమో, ఎవరికి చెందితిమో, యేసుక్రీస్తు పిల్లలమయ్యా నామమందె చేరితిమి, యేసుక్రీస్తు పిల్లలమయ్యా నామమందె. ఏ ఊరి వారమో? మేము ఎక్కడ వారమో? ఇక్కడ మేము కూర్చున్నాం, మీతో కలిసాం, ఈరోజు మీతో జీవించాం, మీతో సహవాసం చేస్తాం, ప్రభుత్వం మరి ఎక్కువగా జీవించాం, యేసుక్రీస్తు నామంలో కూడాం. మనమంతా కూడా సహోదరులు. అన్న ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చెప్తాడు? సోదరా అంటాడు. బైబిల్ ఎవరు రాబడింది? కుమారుడా, కుమార్తె, మళ్ళా సోదరుడా. ఒక మంచి పదం. సోదరుడు అంటే ఒక ఉదరంలోంచి వచ్చినవాడు, ఒక కడుపులోంచి వచ్చినవాడు. ఆ పదం పిలుపులో ఉన్న అమ్మ పిలుపులో అనురాగం ఇంకెన్నని చెప్పుకోవచ్చు, కొట్టేసి. సోదర భావంలో దేవుని పిల్లలు అది చూడగలం, ఇంకెక్కడా రాదు. నువ్వు కష్టంలో ఉంటే, కన్నీళ్ళు ఉంటే నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంది. నీ దగ్గర ఏది ఆశించదో అది సంఘం. చాలామంది ఈ రోజులు ఏం చేస్తారంటే సంఘాన్ని విడిచి మరొకటి పక్కన ఒక సంఘం పెట్టారని ఆడబరిగితేది, ఇంకో సంఘం పెడితే ఆడబట్టేది. ఆలోచించేయండి. నీ తల్లి సంఘాన్ని విడిచి మరొక సంఘాన్ని నువ్వు వెళ్ళావంటే నీకన్నా ద్రోహి మరి ఎవరు ఉండరు. స్థానిక సంఘం నీ తల్లి తండ్రి ఆత్మీయతలో పెంచబడిన ఆ సంఘాన్ని కష్టమైన, కన్నీళ్ళైన, బాధైన నువ్వు వెంబడించాలి. తన జీవితం తన దేవునామం కొరకే దావీదు నిలబడ్డాడు. వెళ్ళిన చోటల్లా విజయం పొందాడు. ఒక్కొక్క సందర్భాల్లో భయపడ్డాడు. బలవంతుడికి ఏమొచ్చింది? భయం వచ్చింది. మనం బలవంతులు అనుకుంటాం. ఆ స్థాయిలోకి వెళ్తే ఆపరేషన్ చేయబోయి ఏమంటావా? ఏం కాదులే కదంటాడు. ఏమండి? ఏం కాదులే కదను. ఒక ఆమెని నేను ఆపరేషన్ చేసుకున్నాను, మళ్ళీ ఇంకొక ఆమె కాడ ఆపరేషన్కి వెళ్ళింది. ఆడికి వెళ్ళి అక్క ఏం కాదులే అన్నాడు. ఆమె ధైర్యం చేసి పంపించేస్తాం. బయట వచ్చింది, రే ఏమీ లేదని చెప్తావు నువ్వా? ఎట్ట పొడిచినారు తెలుసు నీకా అనేది. ఇంకా పొడుస్తారని చెప్తావు, నువ్వు లోపలికి వెళ్తావా అని అడిగినా. పొడుస్తారంటే ఎవరు లోపలికి వెళ్తారు? ఎవరు వెళ్ళరుగా. కొన్ని సందర్భాల్లో మనం కూడా భయపడే పరిస్థితులు వస్తాయి.
కురింగిపోయే పరిస్థితులు వస్తాయి, వేదన కలిగిన పరిస్థితులు వస్తాయి, కరువు కలిగిన పరిస్థితులు